దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది. నైవేద్యం ఎప్పుడు పెట్టినా కూడా దేవునికి సపరేట్గా ఒక ప్లేటు ఒక గ్లాసు విడిగా పెట్టేయాలి వాడకుండా. అలాగే రాగి ప్లేట్ ఉందనుకోండి, అందులో నైవేద్యం పెట్టినా మంచిదే. ఒకవేళ లేదు, ఒక తమలపాకు తీసుకోండి, దాని మీద నైవేద్యం సమర్పించినా కూడా మంచిదే. అలాగే వేడి వేడి ఆహార పదార్థాలు కూడా నైవేద్యంగా పెట్టకూడదు, కొంచెం చల్లారినాకనే పెట్టాలి దేవుడికి. నైవేద్యం పెట్టిన తర్వాత చీమలు కానీ ఆ నైవేద్యానికి పడితే అదృష్టం కలిసొస్తుంది అని అంటారు. అలాగే ఒక గ్లాసులో నీళ్లు కూడా పక్కన పెట్టాలి నైవేద్యం పెట్టినప్పుడు. నైవేద్యం పెట్టిన కొద్దిసేపు ఆగిన తర్వాత అందరూ పలహారంగా ఖచ్చితంగా తినాలి. అలాగే పెట్టిన ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకుండా తొందరగా తినాలి. అప్పుడే మనకు సరైన ఫలితము వస్తుంది.